విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న అడవిశేష్, శృతి హాసన్ జంటగా డకాయిట్ అనే సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సినిమా టీజర్ను సైతం విడుదల చేసి అంచనాలు పెంచారు. అడవిశేష్, శృతి హాసన్ కాంబో భలే ఉంటుందని అంతా అనుకున్నారు. కొన్ని రోజుల షూటింగ్ కూడా జరిపారు. షానిల్ డియో దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్లు సినిమాపై అంచనాలు పెంచాయి. కానీ గత కొన్నాళ్లుగా సినిమా గురించి పూర్తిగా సైలెంట్ కావడంతో అసలు సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎట్టకేలకి డకాయిట్కి సంబంధించి అడవిశేష్ నుంచి పోస్ట్ వచ్చింది. తనకి కాపాడినా కానీ వదిలేసినాది, తను ఏంటో అసలెవరో రేపు తెలుస్తాది అంటూ అడవిశేష్ ఓ ఫోటోను షేర్ చేశాడు. అయితే ఈ ఫోటోలో ఉన్నది శృతి హాసన్ కాదని మృణాల్ ఠాకూర్ అంటూ అంతా చాలామంది కమెంట్ చేస్తున్నారు. నిజానికి పోస్టర్లో కళ్ళు చూస్తుంటే అది మృణాల్ అని ఈజీగా అర్థమవుతోంది. మరోవైపు చిత్ర యూనిట్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం డకాయిట్ నుంచి కొన్ని కారణాల వల్ల శృతి హాసన్ తప్పుకోవడంతో ఆమె స్థానంలో మృణాల్ ఠాకూర్ను ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆ విషయాన్ని రేపు అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. విభిన్నమైన ఈ ప్రేమ కథ కోసం అడవిశేష్ అభిమానులతో పాటు యూత్ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తున్న డకాయిట్ సినిమా నుంచి రేపు రాబోతున్న అప్డేట్పై ఆసక్తికర నెలకొంది. టీజర్తోనే సినిమాపై అంచనాలు పెంచిన డకాయిట్ ఇప్పుడు హీరోయిన్ మార్చడంతో చర్చనీయాంశమైంది. అదే కథతో సినిమాను చేస్తున్నారా లేదంటే కథను మార్చారా అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. శృతి హాసన్ను తొలగించి మృణాల్ ఠాకూర్ ఎంపిక అనేది మంచి నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అడవిశేష్ డకాయిట్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకాన్ని యూనిట్ వ్యక్తం చేస్తోంది. 2022లో మేజర్, హిట్ 2 సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అడవిశేష్ భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. ఆ 2 సినిమాల కోసం తీరిక లేకుండా టైం స్పెండ్ చేయడంతో కొంత బ్రేక్ కావాలంటూ విదేశాలకు వెళ్లిన అడవిశేష్ పలు కథలు విని డకాయిట్ కథకు ఓకే చెప్పాడు. ఏడాది క్రితం దీని టీజర్ను విడుదల చేశారు. కొంత షూటింగ్ తర్వాత ప్రాజెక్ట్ ఆగిపోయింది. శృతి హాసన్ ప్లేస్లో మృణాల్ ఠాకూర్ను తీసుకుని సినిమాను పునఃప్రారంభించినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని రేపటి అనౌన్స్మెంట్లో యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.